క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎస్బీఐ అని టైప్ చేయండి. టైప్ చేశాక మనకి ఈ విధంగా లింక్ వస్తుంది. ఇక్కడ లింక్ మీద టచ్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో లాగిన్ మీద టచ్ చేస్తున్నాను. లాగిన్ మీద టచ్ చేశాక నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ మీద టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేస్తున్నాను. ఇది టెలిగ్రామ్ ఛానల్, అమెజాన్ ప్రోడక్ట్స్. ఇక్కడ లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. నెక్స్ట్ పేజ్ బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి అడ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై అకౌంట్ ప్రొఫైల్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్, స్పెండ్ అనలైజర్, ఎస్బీఐ రివార్డ్స్, సెట్ ఫేవరెట్ లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎస్బీఐ రివార్డ్ మీద టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మన పాయింట్స్ బ్యాలెన్స్, సిఎఫ్ఐ నెంబర్, ట్రాన్సాక్షన్ లిస్ట్, రిడీమ్ పాయింట్స్ ఉన్నాయి. క్లిక్ హియర్ టు రిడీమ్ యువర్ పాయింట్స్ మీద టచ్ చేస్తే మనకి ఇలా డిస్క్లైమర్ వస్తుంది. అగ్రీ మీద టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎస్బీఐ రివార్డ్ పేజ్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎస్బీఐ ఇండియన్ ఆయిల్ డెబిట్ కార్డ్ 3x పాయింట్స్. ఈ కార్డు ఉపయోగించడం వల్ల మనకి 3x పాయింట్స్ వస్తాయి. నాకు 288 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను అవి ఎలా రిడీమ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ స్మార్ట్ వాచ్ జెబ్రానిక్ 8960 పాయింట్స్ అయితే 2240 రూపాయలు మనకు వస్తాయి. ఇలా పాయింట్స్ ఎర్న్ చేసుకోవడం వల్ల ఆ పాయింట్స్తో మనం ఆ స్మార్ట్ వాచ్ని బై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా పైకి స్క్రోల్ చేసుకుంటే ఎక్స్ట్రా ఎర్న్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్, సామ్సంగ్, మిత్రా, ఏజియో ఉన్నాయి. మా అకౌంట్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ మనం ఎర్న్ చేసిన పాయింట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. నాకు 280 పాయింట్స్ 72 రూపాయలు ఉన్నాయి. ఇంకా అయితే ఇప్పుడు బిల్ పే మీద టచ్ చేసి మొబైల్ రీఛార్జెస్, పోస్ట్ పేడ్ రీఛార్జెస్, డిటిహెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకుందాం. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆపరేటర్ అంటే ఇక్కడ మనది ఎయిర్టెల్, ఐడియానా, ఇది నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కిర్కల్ అంటే ఆంధ్రప్రదేశ్, ఏదా ఏ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వ్యూ ప్లాన్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇలా ప్లాన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ 365, 379, 407 ఉన్నాయి. ఇక్కడ నేను 365 ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ టచ్ చేశాను, కంటిన్యూ మీద టచ్ చేశాను. నెక్స్ట్ మనకి ఇలా వచ్చింది. ఇక్కడ ప్రొసీడ్ మీద టచ్ చేశాను. కూపన్ కోడ్, హ్యావ్ ఏ వోచర్ కోడ్ మీకు ఉంటే ఇక్కడ అప్లై చేసుకోండి. లేదా పే బై పాయింట్స్ 365 రూపాయలు రీఛార్జ్, 288 పాయింట్స్ 72 రూపాయలు వచ్చింది. పే బై కార్డ్ 293 రూపాయలు పే చేయాలి. 288 పాయింట్స్ మనకి 72 రూపాయలు వచ్చింది. బ్యాలెన్స్ టు బీ పెయిడ్ బై ఎస్బీఐ డెబిట్ కార్డ్ 293 ఇక్కడ పే చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎస్బీఐ డెబిట్ కార్డ్ మాత్రం ఎంటర్ చేసుకోవాలి. వేరే ఏ బ్యాంక్ ఎంటర్ చేసినా ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. నేను ఇక్కడ ఎస్బీఐ డెబిట్ కార్డ్ నేమ్ అవి ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసాక మనకి నెక్స్ట్ పేజ్ ఇలా రీడర్ అవుతుంది. ఇక్కడ ఏటీఎం కార్డు ఇచ్చాం కదా, మనకి ఇక్కడ బ్యాంక్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ టచ్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అయ్యి మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ అయితే ప్రాసెస్లో ఉంది. ఎస్బీఐ రివార్డ్స్ అని ఇక్కడ పడిన పేమెంట్ అయితే ఇక్కడ సక్సెస్ అని వచ్చేసింది. ఈ విధంగా మనం రివార్డ్ పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు.